सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఎకరా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు డేగలపాలెం గ్రామంలో శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలని మనం వివరించుకుంటున్నాం. ఈ సాయి సన్నిధి గ్రంథమే గొప్ప దివ్య ఔషధం. ఇది శరీరానికి కాదు, మనసుకి, మానసికంగా మనం ఏ విధంగా భగవతత్వాన్ని తో అనుసంధానం చేసుకోవాలనే విషయమే తెలియజెప్పేది ఈ గ్రంథం. మానసికంగా, బాహ్యంగా కాదు, శారీరకతో కాదు. అంటే నిరంతరము ఇది ఎంత గొప్ప దివ్య ఔషధం అంటే ఈ ఔషధం అమృతం కన్నా నిన్న. అంటే వీటి ద్వారానే మన యొక్క జీవిత విధానం, ఆలోచన సరళి, భావాల పరంపర అన్నీ కూడా సంస్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆలోచనలు, ఇటు భావాలు, ఇటు బాహ్యంగా మనం చేసే ప్రతి పనిలో కూడా, జీవిత విధానంలో కూడా సంస్కరించుకోవడానికి గొప్ప అవకాశం మనకు భరద్వాజ మాస్టర్ ఇచ్చారు. ఎందుకంటే మనం మనిషిగా జన్మించాము, మానవత్వం కలిగి ఉండి మనిషిగానే వెళ్ళాలి. వెంకటేశాన్ని ఒకరు అడతారు, నేను చనిపోతే ఏ జన్మ వస్తుందని. మనిషి కాకపోతే అంటే మనిషి పుడతారు కదా అన్నాడు. మనిషిగా అంటే మనిషి అంటే మానవత్వంతో కలిగి వాడు మానవత్వంతో జన్మిస్తాడు. వాడు అలా కూడా మానవత్వం లేకుండా క్రూరత్వంతో, దుష్టత్వంతో, పశుత్వంతో ఉన్నప్పుడు ఆ క్రూరత్వం, దుష్టత్వం, పశుత్వంనే జన్మిస్తాడు వాడు. అంటే ఎంత సులభంగా వెంకటేశ్వర చెప్పాడు. అంటే ఏంటి, నువ్వు ఏ సంస్కారంతో ఉంటున్నావో అదే సంస్కారంలో తిరిగి జన్మ వస్తుంది. అలా అనుకున్నప్పుడు తిరిగి ఇప్పుడున్న జన్మ కన్నా ఉత్తమ జన్మకి వెళ్ళాలన్నా లేదా అధమైన జన్మకి వెళ్ళాలనే సంగతి మనం నిర్ణయించుకోవాలి. ఇక్కడ మనం ఉత్తమమైన జన్మ ఎత్తడానికి మనకి సాయి సన్నిధి గ్రంథం ఎంతో ఎంతో దోహదపడుతుంది. ఇందులో పురందరి అని ఒక భక్తుడు అనేదానికన్నా కూడా సాయినాథుడికి అత్యంత ఆత్మబంధువు అనుకున్నా కూడా పేగు బంధం. ఎవరితో? బాబాతో పురందరికి బంధం కాదు, పేగు బంధం. పేగు బంధం అంటే ఎలా ఉంటుంది అంటే తల్లి తండ్రి కన్నా కూడా అంతగానే మించిన బంధం. అంటే ఏంటి? పేగు బంధం అంటే పేగులో ఒక వ్యక్తితో అనంతమై అందులోనే అంతరంగంగా ఉండడం. ఈ పురందరికి బాబాతో ఉన్న బంధం అటువంటి బంధం వల్లనే ఒకసారి బాబాకి పల్లకి వచ్చింది. ఎవరు పంపించారు? పల్లకిని పంపిస్తే బాబా దాన్ని ఆ పెట్టిన ఓపెన్ చేయించారు. ఎందుకంటే బాబాకి పల్లకీలు అవి తీసాం కాదు. బాబాకి ఎవరో భక్తులు ఒక పల్లకిని పంపించారు. పల్లకి అంటే పార్సల్లో వచ్చింది. అక్కడ మసీదులో పెడతాని బాబా దాన్ని తాకనిలేదు, తెరవని లేదు. భక్తులు పంపించాడు పల్లకి, అతను ఉపయోగించాలి కదా. దాన్ని తాకలే. ఎంతమంది ప్రయత్నించినా కూడా సరే బాబా మాత్రం అనుమతి ఇవ్వాలి. బాబాకి వస్తువులతో సంబంధం. నేను పకీరు, నాకెందుకు పల్లకి? ఇది బాబా ఉద్దేశం. అందుకే నిజమైన పకీరు చాలా అరుదు. ఏదో పల్లకి తెచ్చారు కదా, మరి నేను అడగలేదండి, వాళ్ళు తెచ్చారు కదా మేము కూర్చుంటుంది. ఇట్లా అనుకుంటా నేను, నా బోటి కాదు, నాకు అవసరం లేదండి. వాళ్ళు తెచ్చారు కదా, తీసుకోవాలి, ఏమైనా బాధపడతారని తీసుకుంటున్నా. ఇట్లా ఉంటుంది నా వ్యవహారాలంతా కూడా. ఏ ధర్మం అయితే ఆ ధర్మాన్ని చుంగ పాటించాలి. ఎవరి దగ్గర ఏది ఉచితంగా తీసుకోకూడదు, అది పాలసీ. పోని నాకు అవసరమైతే తీసుకున్న ఉపయోగం ఉంటుంది. ఆడంబరాన్ని తీసుకోవడం ఏంటి? అవసరము, ఆడంబరము పాయింట్ పట్టుకోవచ్చు ఇక్కడ. అవసరము, ఆడంబరము. అవసరాన్ని తీసుకున్నా అది పద్ధతిగా ఉంటుంది. ఆడంబరాన్ని తీసుకుంటే పద్ధతి ఎలా అవుతుంది? పైకి మాత్రం డమ్మాలు వలగడం, నాకు అది పెట్టండి ఇష్టమే లేదనేసి
అని ఇక్కడ బాబా చేశాడు, దాని తిప్పను కూడా విప్పలేదు. దాదాపు ఎన్ని రోజులు, 3 నెలలు అలాగే ఉందంట. పల్లకి పంపించాడు బాబాకి మానుకోమని. బాబా అంటే ఆ పెట్టిని ఓపెన్ చేయించలే. ఆయన సొమ్మేం పోయింది ఓపెన్ చేపిస్తే, ఎవడు ఇచ్చాడు కదా కూర్చొని పోవచ్చు కదా పల్లకిలో. ఎందుకంటే సాధువు అంటే అలా ఉండాలి, పల్లకి లెక్కకూడదు. వాస్తవం అంటే సన్యాసి సాధువులు అనేవాడుకుంటే వాహనాలు ఎక్కకూడదు. అది ధర్మం. అది సన్యాసి ధర్మం అన్నా బ్రహ్మచారి ధర్మం అన్న ధర్మం. అది దాని ఉదాహరణ నడిచే దేవుడు అని అంటారండి చంద్రశేఖర స్వామి. మీ సంక్రాంతి అంటే బోర్డు గుండె వేసుకుని అద్దాలు పెట్టి కర్ర పట్టుకుని సన్నగా పక్క చల్లకుండా ఫోటోలు చూస్తుంటారు. మీరు చూడలేదేమో. జగన్ సంగతి ఆయన 98 సంవత్సరాల ఇప్పటికి నడిచే వెళ్ళేవాడు. వాళ్ళకి ఊరో తిరుగుతారు కదా, వాళ్ళు ప్రపంచంలో తిరిగేవాళ్ళు కదా, ఎక్కడ తిరిగినా నడకే. అంటే అందుకే నడిచే దేవుడు అంటారు. అందుకే ఇక్కడ బాబా ఏం చెప్పాడు, నేను నడిచేదని నా ధర్మం, అది నాకెందుకు పాలకి. ఆయన 3 నెలలు దాన్ని ఓపెన్ చేయించారు. ఎంతోమంది చెప్పారు, ఏం చూశారు, పురందరే వచ్చాడు. వాళ్ళందరూ ఏడకి పోతున్నావు అన్నారు. నేను దాన్ని ఓపెన్ చేయకపోతా ఉన్నా, నువ్వు ఓపెన్ చేసి తల బయలు పోతున్నారు. మేము తలపరుడు కాడికి భయపడి వచ్చేసినా ఆయన లేదన్నా. తగ్గితే తలే కదా బాగలుతుంది. అంటే ఇంతకుముందు బాగా అనుబంధం ఉందన్నమాట ఆయనకి. దాంతో ఏమన్నాడు, నేరుగా పోయినాడు, పెట్టి తీసినాడు, ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఆ పలు అలంకరిస్తున్నాడు. బాబా మౌనంగా ఉన్నాడు. అంటే ఎవరికి రాని అవకాశం అతను. ఎందుకు చెప్పినాం పేగు బంధం అని. అంటే అతను చేసి ఇష్టం. ఆయన చెప్పిన తర్వాత అలగిన తర్వాత నిన్ను పలకలో తీసుకుపోతామన్నాడు. అంటే కొంచెం అవకాశం వచ్చింది కదా, ఇప్పుకొని అవకాశం వచ్చింది, నన్ను కొట్లా తిట్లా అయ్యాడు. ఆయన పలకలో తీసుకుపోతామన్నాడు. పల్లకిలో ఎట్టి పరిస్థితులు నేను ఎక్కను అంటే బాబా ఏమో ఒప్పుకోవాలి, నేను పల్లకిని ఎక్కనన్నాడు. సరే ఎట్లనే జరిగింది, దాన్ని బాగా అలంకరణ చేస్తామంటే బాబా కోపడ్డాడు. గద్దించాడంట. గద్దించడం అంటే బిగ్గరగా అరవడం. అలా గద్దించాడు. చంపేస్తా అన్నాడు. కర్రచ్చుకున్నాడు. అది పరిగెత్తాడు కొట్టేదానికి. తట్టా భయపడతారు, పారిపోతే నిన్నంటానే వాళ్ళు పరిగిస్తారు. ఈయన కొడతాడు, కొట్టేస్తారు సంగతి. వాళ్ళే పరిగెత్తారు. కానీ మా దీక్షిత్ మాత్రం నేను పట్టుకోండి, కొడితే కొట్టి అని అలాగే నిలబడింది అనమాట దీక్షిత్. అలాగే పురంధరే కూడా అలాగే నిలబడి ఉన్నాడు. వెంటనే పూలను అలంకరించాడు. ఎంత కేకలు వేస్తున్నా వెళ్ళలే. చెప్పి ఎదురు చూటు వేసి బాబానే శాంతించాడు. మీ అమ్మ కొడతా ఉంటాను కదా, వినకపోతే ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ కోపంతో తాళపడి కొడుతుందా, ఎందుకు లేదబ్బా మన బాపే కదా, సరే చేయనిలే తొంటరి పని, తన మనం సర్దుకుంటాంలే అనుకుంటుంది అనుకుందమ్మ. అది అది వాడు ఏం చెప్పి వినడాడేది ఆయన బాబానే శాంతించాడట. సరే ఇది తీసుకున్నాడు, శాంతించాడు కదా, ఈరోజు నేను ఊరేగింపులో నేను చావడి తీసుకుపోతా. కొంచెం ఇచ్చాడు కదా, నేను సుతరాం ఒప్పుకోవాలి బాబు, నేను ఎక్కాలంటే ఎక్కను. ఏదో పలక తెచ్చారు, అలంకరించి పెట్టుకున్నావు, దానివరకు పర్మిషన్ నువ్వు ఒప్పుకోలేదు. అయితే పలక నేను ఖాళీగా మోసపోతామా, ఇంత కష్టపడి ఓపెన్ చేసినందుకు, దీన్ని అలంకరించినందుకు కొనిపోతామా, దీని ఉపయోగమే. అలా ఊరికి ధనవరు మోస్తారు, నువ్వు కూర్చుంటే మోస్తారు, కొత్త పలక ఎందుకు మోస్తారు కదా, ఏ లాభం నాకు, అంతే కదా. దేవుడి ముద్ర పెట్టుకుంటే నాకు లాభం వస్తుంది. ఊరికి పని చేయమంటే ఎలా ఇస్తారు, గుళ్ళో పని చేయమంటే ఏం లాభం అంటాం మనం, అంతే కదా. అదే పల్లకి నీ ఊరికి ఎందుకు మోసుకుంటాము, నిన్ను కూర్చొని పెట్టుకొని మోసుకుంటాం అని చెప్పేటికి అతడు మొండి వైఖరికి బాబా ఎత్తుకున్నాడు దొడ్డు కదా, పోతావా పోవా ఎక్కడి నుంచి అంటాడు. ఆ దెబ్బకు పరిగెత్తారు, పోతావా అన్నాడు. నువ్వు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తానో చూడు అన్నాడు. ఏదో 4 మాట చెప్పినా 4 పాపం మాకు కనబడతా కనిమిందా, నువ్వు మాకు కనబడతావు, మీరు అది భయపడతారా. అట్లా చెప్పేటప్పటికి ఇంకా ఇంకా తిట్టున్నాడు. పురంధరే మాత్రం తన పని గబగబా చేసుకునేసి అలంకరణ చేసినాడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఇంకా లాభం లేదనేసి మళ్ళా
సాయంకాలం వచ్చాడు మరుసటి రోజు. పల్లకి అలాగే ఉంది, అలాగే తెల్లగినట్టుగా అలాగే ఉంది, పూలు వాడిపోతూ ఉన్నారు. ఉత్సవం జరగల. ఎవరు అంతమంది చెప్పినప్పటికీ కూడా ఏమి లాభంగా. ఉత్సవం జరుగుతుందేమోనని జనమంతా ద్వారకామాయకు వచ్చారు, ఆ మసీదు దగ్గరకు వచ్చారు. నేను మాత్రం పల్లకి ఎక్కను అని భీష్మించుకున్నాడు బాబా. ఎంతోమంది చెప్పారు. వెంటనే పురందరు వచ్చిన తర్వాత నువ్వు పల్లకి ఎక్కకుండా నేను ఉత్సవంలో నేను పాల్గొనను వీముడికేశాడు. ఎవరు? పురందరు. నేను పాల్గొనన్నాడు. ఎంతోమంది ఏమి చెప్పినా ఏమీ లే, ఎలాగైనా పల్లకిలో ఊరేగించాలని అందరూ నిర్ణయించుకున్నారండి. పల్లకిలో ఇంకా లాభం ఆయన ఎక్కనన్నాడు. సరే స్వామి, నువ్వు ఎక్కకపోతే పోయినావు, నీ చెప్పులన్నీ దానిలో పల్లకిలు పెట్టుకుంటా. చివరికి రాజు ఎదుగుతుంది అనమాట. నీ పాలకులు అన్నవి దాన్ని బట్టి ఊరేగించుకుంటాం అంటే బాబాకు చెప్పులు కూడా వేసాను అనమాట. ఆ తాడు చెప్పులు వేసుకుంటాడు కదా, అది కూడా లేకుండా మనం చేయిస్తుంది. సాయి మాత్రం పాదసారి ఊరేగిపోతే వెళ్ళ నిశ్చయమైంది. అంటే నిజమైన సాధువు వాహనము లెక్కపడదు. ఇది మనం బాగా నిర్ణయించుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన విషయం అది. అందుకని బాబా ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాడు. సరే ఆ చెప్పులే కదా, తను ఊరేగించని నేను మాత్రం నడిచేయబోతాను. ఇప్పటికీ కూడా ద్వారకామాయిలో అదే దాన్ని చావడి ఉత్సవం అంటారు. అంటే ద్వారకామాయి నుంచి చావడి, అంటే ఇది ద్వారకామాయి, వినాయకుడు కూడా చావడి. ఇంకా ఇంతే దూరం, ఎక్కువ కూడా దూరం ఉండదు. ఆ దూరం కొన్ని గంటలు పడుతుంది. అంటే మెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటే ఉత్సవాలతో డ్రమ్ములు కొట్టుకుంటా, టపాసులు కాల్చుకుంటా, ఆడుకుంటా, పాడుకుంటా మనం చేసాం. విజయదశమికి గుర్తున్నదా? మళ్ళీ చేస్తాం. ఆ విధంగా ఆడుకుంటూ పాడుకుంటూ నామస్మరణ చదివేటప్పటికి కదలకపోయినా, నువ్వు పాడు కదలంటే ముందు ఒక పాట పాడేస్తానంటుంటుంది దీక్షిత్తు, నువ్వు కదలకపోతే. ఆ విధంగా ఉత్సవం జరిగింది. అంతైన తర్వాత బాబా నేను పల్లకిని మోసేది అన్నాడు పురందరే. నువ్వు పల్లకి మోయవాక నువ్వు దివిటీని పట్టుకో. ఆ దివిటి 125 ఒత్తులు ఉండే దివిటీని పట్టుకో. అంటే మనం దివిటీ పెద్ద పడుతుంటారు కదా, అది 125 ఒత్తులను అని భావన అప్పట్లేమో. ఆ దివిటి మాత్రం నువ్వు పట్టుకో. చివరికి పల్లకిని ఆ పాదుగులతోనే ఊరేగింపు బయలుదేరింది. ఆయన మాత్రం ఎక్కించలేకపోయారు. పల్లకి మోయడం అర్థం ఏంటి? పల్లకి మోస్తాము, పల్లకి కింద దూరతాము. ఇప్పుడు చూడలేదు ఎప్పుడేమన్నా పల్లకిలు చెంగాళం గుళ్ళు ఆడ పోతా అంటే పల్లకి ఎత్తినప్పుడు కింద దూరుతారు కదండి. ఊరేగింపు వచ్చిన పల్లకి వస్తా ఉంటే కింద దూరుతారు కదా. దేని దూరడము, దేని పల్లకి మోసుకోవడము, ఏందో దీక్షిత్ పోతా ఉన్నది. నేను కూడా పోయాను. పల్లకి మోయడంలో ఉద్దేశం అంటే పల్లకిలు ఎవరు ఉంటారు? భగవంతుడు అంటారు. భగవంతుడు అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నిరంతరం నేను భుజాల మీద ఎప్పుడు మోసుకుంటుంటాను. భుజాల మీద పెట్టుకుంటే కాయ కాస్తుంది. అంటే ఏంటి? అది నిరంతరం నాకు గుర్తుండాలి. భగవంతుడు నా యందు ఎప్పుడూ ఉన్నాడు, ఎరుక కలిగి ఉన్నాడమే పల్లకి మోయడం అంతరార్థం. అదే బాబా అంటాడు, అల్లా మాలిక్, భగవంతుడి యజమాని నిరంతరం గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకోవాలంటే మనకు గాయం కావాలి. కొంచెం ముద్రలు వేసుకుంటారు చూడండి, వైష్ణవ సంప్రదాయం ముద్రలు వేసుకుంటారు. మీరు చూశారు లేదు, బ్రాహ్మణులు శంకు చక్రాలు వేసుకుంటుంటారు. ఎందుకు వేసుకుంటుంటారు? గుర్తు కోసం. అది దాని అర్థం. అంటే నిరంతరము భగవంతుని యొక్క ఆలోచనని, భగవంతుని యొక్క భావాలని, భగవంతుని యొక్క మాటని, లేకపోతే ఆ తృప్తిగతి జీవిత విధానాన్ని నేను నిరంతరము నా భుజాల మీద మోసుకుంటాను, మోస్తూనే ఉంటాను, నిరంతరం గుర్తుంటాను అని. మరి పల్లకిల కిందకి పోవడం ఏంటి అంటే ఏంటి? నిరంతరము జ్ఞానం ఇటు పోతాము ఇటు వస్తాము, ఇటు పోతాము ఇటు వస్తాము, 3 సార్లు పోవాలంటాం. నిరంతరము ఆ జ్ఞానంతో మనం పయనించాలి. భావం కాబోదు. నాకు ఎందుకు దూరం వెళ్ళడం? పక్కన దూరం వెళ్ళామనుకోండి, ఆయన పాదాలు మనం తగులుతుంది. మనం ఎట్లా భావం చేసుకోవాలి? పైన కూర్చో ఉన్నాడు, ఆయన పాదాలు మనం తగలచ్చు. ఆ పాదంతో మనం పుడిదినం కావచ్చు. ఇది ఆ పల్లకి మోయడంలో ఇంకా అంతరార్థం. మనం ప్రతి ఒక్క పనిలో కూడా ఒక అర్థం ఉంటుందండి. ఏ ఆచారాలైనా ఒక సాంప్రదాయాలైనా ఒక అర్థం ఒకటి ఉంటుంది. అది నువ్వు పల్లకిని బట్టి కాదు, నువ్వు దివిటిని పట్టుకో అన్నాడు. దివిటి అంటే జ్ఞానం.
నిరంతరం తిరుగుతుండాలి. ఇప్పుడు ఇది నీకు శ్రద్ధ ఉంది కదా, నువ్వు కొట్టినా తిట్టినా పని మానేవా? మానలా. అంటే ఏమిటి? నువ్వు ఒప్పుకున్న పని క్షుణ్ణంగా చెయ్యి. ఎప్పుడు ఆ జ్యోతి వెలుగులోనే నీ జీవితం ప్రయాణం సాగించు అని భావం కాబోలు. అంటే ఏంటి? నిరంతరము కూడా నువ్వు జ్ఞాన సంపన్నుడై ఉండు. ఆ దివిడి వెలుగైతే నిరంతరం పట్టుకునే ఉండు, ఆ జ్ఞానం పట్టుకుని ఉండు. ఆ వెలుగే భగవంత్ స్వరూపము. ఇప్పుడు బాబా కూడా దునినే తన గురు స్వరూపం అంటాడు కదండి. దుని అంటే ఒక మంట. అంటే మనం బాహ్యంగా మనం వివరించుకుంటాం, అంతరంగా ఏమైనా ఉందేమని భావనతో మనం వివరించుకుంటున్నాం అంతే. నిరంతరము ఆ దేవుడిని పట్టుకొని ఉండు, అంటే ఆ వెలుగులో గట్టిగా పట్టుకోండు, ఆ జ్ఞానాన్ని గట్టిగా పట్టుకొని ఉండు, లేదా ఆ గురువుని గట్టిగా పట్టుకొని ఉండు. ఆ గురువునే గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ వెలుగు, నువ్వు పట్టుకున్న వెలుగు 10 మందికి దారి చూపిస్తావు, లేదా 10 మందికి నువ్వు మార్గదర్శి అవుతావు. మనం భావించుకుంటున్నాం అంటే అన్ని కోణాల నుంచి మనం పరిశీలించుకుంటున్నాం. నువ్వు ఆ దివిడిని పట్టుకో, నువ్వు మోయబడలేదు అంటే ఏంటి? నువ్వు మోసే భావన ఇలా ఉంది కాబట్టే నువ్వు ఈ పల్లకిని నువ్వు దాన్ని అలంకరించగలిగావు. ఆ భావాన్ని 10 మందికి అందించు, నీ జీవితం ఆదర్శంగా అందరికి చూపించు అని భావం కాబోలు. ఇన్ని కోణాలు మనం ఎంచుకున్నామండి. మరి ఏ కోణం ఎవరికి వస్తే ఆ కోణం నుంచి ఆ భావాన్ని తీసుకోవడమే. ఆ రోజు ఉత్సవం పూర్తయింది. 3 రోజులు ఇంకా చావాలని బయట రాలా. బాబా ద్వారక మళ్ళీ పెట్టేలా ఏం తీసుకుని పెట్టేది తర్వాత అది మళ్ళీ పెట్టేలా. అలాగే 4 రోజులు అడుగుడిపోయింది. ఎందుకంటే బాబా ఒప్పుకోలే. చివరికి ఇలా ఒక్క రాత్రి మాత్రం మసీదులో పెట్టించాడు. పెట్టిన తర్వాత దానికి అంత పళ్ళకంటే కొంత మెండి సింహాలు అని పెడతారు కదండి, అవి దొంగలు ఎత్తుకుపోయారు. బయట పెట్టారు కదా, బయట పెడితే దొంగలు ఎత్తుకుపోయారు. అబ్బా సగం ప్రాణం పోయా సుఖం అనుకున్నాడు బాగా. పల్లకం ఎత్తుకుపోయి ఇంకా బాగుంటుంది అంటాడు. వాడు ఇప్పుడు అదే ఎత్తుకుపోయాడు, పల్లకం ఎత్తుకుపోయాడు కూడా అన్నాడు. అంటే వస్తువుల పట్ల చూడండి వాళ్ళకి ఎటువంటి భావం ఉంటుందో. వాళ్ళు వస్తువులు సేకరించాలనుకోరండి. నిజమైన సన్యాసులు ఎప్పుడూ కూడా వస్తువులు కూడబెట్టుకోవడమా అని ఉండదు. ఆ విధానం ధర్మం. ఆ విధానంలో అది కూడా పోయింది ఇంకా నాకు తలకాయ లేకుండా ఉంటున్నాయి అని బాబా అన్నాడు. వాడు పలక తెచ్చుకోబోలేదు అనేసి దాన్ని ఇట్లా కాదనేసి పోతే అది సింహాల పోతే పోయింది. పల్లకని దాచిపెట్టుకుంటాం, బయట పెడితే అది తెచ్చుకోబోతాడేమో, ఇచ్చిన ఎవడో బాధపడతాడేమో. ఒకవేళ బాధపడిపోయినా మనకి పల్లకోత్సవంలో చేసేందుకు అవకాశం లేకుండా పోతుందేమో. అప్పుడైతే పేదవాళ్ళు కదండి. అప్పుడు ఈ మారు ఊరు కూడా కాదు, ఇంకా చాలా చిన్న ఊరు. ఒక కిలో బియ్యం తెలియదు గొప్ప వాళ్ళకి. ఎవడో పళ్ళ తెచ్చాడు, అది ఉండే కూడా ఊరేగించుకుంటున్నాము అనుకొని దానికి ఒక గది కట్టాలా, రూమ్ కట్టాలనుకున్నాడు. ఒప్పుకుంటాడు ఈయన. పోతే పోలే ఎత్తుకోమనుకుంటే దానికి ఒప్పుకోలే. వెంటనే ఇతను దూరాడు. ఈ పురందరే ఇంకెవరి వల్ల కాలా, వీడే దూరాడు. పురందరే అంటే పురి తిప్పేవాళ్ళగా. పురి పెడితే సూర్యులకు దారి పెట్టదు కదా, ఆ బాధకి వీడు పురి పెట్టారు. వాడు దిగినాడు. వెంటనే పని ప్రారంభించాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. ఏం లే, షెడ్ నిర్మిస్తున్నా. ఎవడు చెప్పాడంట, ఎవడి షెడ్ చెప్పింది నీకు? తగులుకున్నాడు మళ్ళా. అంటే బాబా కొంచెం బతి గడ పట్టుకుంటున్నాడు పురందరి. వెంటనే నెట్టాడు పరిస్థితి. నువ్వు వద్దు, నీ షెడ్ వద్దు, నీ పాలకి వద్దు అంటున్నాడు. అది చదివేటప్పటికి కేకలేస్తున్నాడు. సరే, ఆ కేకల తండ్రి కోపం ఎంతవరకు ఉంటుంది? కేకల మీద గీతలా ఉంటుంది. కోపడ్డాడు నటిస్తాడే కానీ నటించి మీద నిజం కోపం ఉంటే బిడ్డలు ఆడ ఉండలేదాడ. అలాగా ఈ కోపం ఆత్మ సాధించాడు. సాధించిన తర్వాత పనిలో మాత్రం జోక్యం చేసుకోలే. సరే చేయని అనుకున్నాడు. అక్కడ బాబా గుర్తుపెట్టి వాడి శ్రద్ధను గుర్తుపెట్టాడు. ఎంత కసిరినా గట్టినా కూడా వీడు వాళ్ళ శ్రద్ధ ఉందా లేదా. కాబట్టి పెద్దలు మనం కొట్టేది దేనికోసం కొడతారా? మన శ్రద్ధ కల్పించడం కోసం. అట్లా అనుకొని ప్రశాంతం పొందినాడు. సరే మరి ఒకడే గది కడుతున్నా ఆలోచించండి. ఒకడే పని చేస్తున్నా ఆలోచించాలా. ఒకడే పని చేసుకుంటా కూర్చున్నాడు. మధ్యాహ్నం అయింది, భోజనం టైం అయింది. అందరూ భోజనాలు విన్నారు, వచ్చారు. వీడు మాత్రం కదల పని చేస్తానే ఏమున్నాడు. కదిలితే ఏమవుతుందని భయం. పెరిగాడు భయస్తా
తర్వాత పోతాడు. ఈ పళ్ళకి గది బొత్త కట్టాలంటే అర్థం వేసమ్మా అనేసి భోజనం పోకుండా అలాగే కూర్చున్నాడు. బాబా రే భోజనాన్ని పోరాడుతున్నాడు. ఏం కదల్లా అసలు చూరు పడేసుకోలే, పని చేసుకుంటా ఉన్నాడు. కరచుకున్నాడు, కొట్టడానికి వచ్చాడు. ఏం కదల్లా తన పని చేసుకుంటా పోతా ఉన్నాడు. అంటే పదే పని చూస్తున్నాడు. తన పొట్ట నమ్ముకుంటున్నాడు. ఎవడు బాబా చేతి తిట్టాలనుకుంటున్నాడు. పని చేసాడు వాడు, తిన్నాడు వాడు, వీటికి పట్ట ఇటు తడుముకుంటున్నాడు. తడుముకుంటున్న తర్వాత ఆ పనికి మానవాడు భోజనానికి కూడా పోకుండా ఈ పని చేస్తా కూర్చున్నాడు. రా నా ప్రాణం తీస్తున్నాడు వాడు, నువ్వైనా వాడు పిలిచిపోతాడు. నేను పక్కన వాడు చెప్తున్నాడు. ఆయన అన్నది పోతే ఈయనకేం ప్రాణం పోతుంది. ముందు చెప్పుకున్నాం పేగు బంధం అని. అంటే అతని ఆకలి తన ఆకలి ఒకటి పేగు బంధం. సర్వజీవ స్వరూపుడు ఆయన. ఎవరికి బాధ కలిగినా ఆయనకు బాధ కలుగుతుంది, ఎవరికి ఆనందం కలిగి అతనికి ఆనందం కలుగుతుంది. కుక్కకి ఆకలి అయితేనే బాబా రొట్టె చేయలేదా? దానికి నోరు లేదు, ఆకలి దాని నోరులే, మరి దానికి ఆకలి వీడికి ఎలా తీస్తుంది? ఆత్మ ఈ ఆత్మ ఒకటి కాకపోతే ఇక్కడ బాబా కథను మనం గుర్తించాలండి. ఇక్కడ మహాత్ముల విషయంలో ప్రతి ఒక్కరు ఇలా ఉంటారు. గుంటూరు రంగన బాబు గారు ఒక ఆయన ఉన్నాడు. రంగన బాబు గారు చాలా ముసలి వయసు మీద. ఆయన 2 మిద్దెలు ఎక్కి ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకొని మిద్దె ఎక్కి పైన చిన్న చిన్న బోర్డ్స్ అంటే పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి దాన్ని నీళ్ళు పోసేవాడు. ఎందుకు సార్ అంటే పక్షులకి నీళ్ళు కావాలరా, ఎండాకాలం పక్షులకి నీళ్ళు కావాలంటే ఈయన పోస్తున్నాడు. పక్షులు అడిగిందా? అది మహాత్ముల తత్వం. అంతేగాని ఇంకా దోరుకుంటా డబ్బు ఉండే వాళ్ళకి లోపల పంపిస్తా, డబ్బులు బాధపడతా అంటే ఆడ ప్రసాదాలకి ఒకరికి ఒక విధంగా, ఇంకొకరికి ఇంకొక విధంగా, ఒకరికి బ్యాగులు, ఒకరికి చేతులు, ఒకరికి కవర్లు ఇస్తూ ఉంటారు కదండి. మరి సమతాభావం ఎక్కడుంది భగవంతుడి దగ్గర? అదండి బాబాలో గొప్పతనం, మహాత్ముల గొప్పతనం అదే. ఇదేదో భరద్వాజ మహర్షి గారికి ఆయన చూడండి, ఎందుకు మహర్షి మహాత్ములు అనుకుంటున్నామంటే ఆయన జీవిత ఆచరణ చూడాలి. ఊరికనే నేను గడ్డ మెచ్చుకునే మాస్టర్ గారు అంటే సరిపోయిందా? ఆ తత్వం నీలో ఉందా లేదా నీళ్ళు పరిశీలించుకో, చూసాడు పరిశీలించుకోవాలి. ఒకసారి బాగా 11, 12 గంటల ప్రాంతం, 1 గంట ప్రాంతంలో ఒక ఎద్దు కొత్తపాలెం నుంచి దాదాపు 3-4 మైళ్ళు ఉంటుంది. ఏదో మేతకు పంపించుంటారేమో. అది ఊర్చుకుంటే మాస్టర్ గారు తప్పవడం దగ్గర వచ్చింది. అక్కడ మాస్టర్ గారు ఉన్న ఇల్లు ఉందండి తప్పవడం. అక్కడ పోయి ఆ ఎద్దు ఉగిరిస్తూ ఉంది. మాస్టర్ గారు రాసుకుంటున్నాడు. చూశాడు ఎద్దు ఉంది. గబగా పోయినాడు, ఒక బకెట్ నిండా నీళ్ళు ఇచ్చాడు. ఏమి ఇంకా ఎద్దుకి స్థలం లేదా? ఆడొచ్చి గడప గారు కూర్చొని వదిలిస్తా ఉంది. గడప పెట్టాడు, గబగా తాగాడు, గట్టుకొని పెట్టాడు. మాసిన కుక్క ఉండేది. సత్యం చెప్తా అంటే కాముగా చూసుకుంటుంది అంతే. అయిపోతే పోతా ఉంటుంది. అది మహాత్ములు ఎప్పుడు కూడా సకల జీవుల యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారని. ఇక్కడ బాబా పురందరి ఆనందం రాకపోతే వీడు చదువుకుంటా కూర్చొని నాకు కడుపు మంటగా ఉండదనేసి వాడు చెప్పిన నువ్వు అని తీసుకోపోరా అంటున్నాడు. పక్కనాడు వాడు చెప్తూ వింటాడా? ఇరవై ఏంటంటే యాడది తిరిగేస్తాడు బాబాడవా, మళ్ళీ ఆడొచ్చి కట్టేది ఆ ఊరు కాకపోయా పక్క నుంచి రావాలా అనేప్పటికి అందరూ భోజనాలు చేసి వచ్చారు. మీరు ఎవరని వేగేది అంటున్నాడు. ఇప్పుడు మనమ్మ మన అంటున్నా ఎట్టి వీరికి వేగేది నా మాట ఎందుకురా, తినుమా అంటే తినరు, మాలా చేస్తా అంటారు. చేస్తా తింటావు నువ్వా అని చెప్పేమే. అప్పుడు మారం చేస్తాం కదా, ఆకలి కాలేదనేసి ఆడుకోవాలనేసి అంటావా నువ్వా? సండే తినవు, నిజం ఒప్పుకున్నావు. నువ్వు తిరగకపోతే అమ్మకి బాధ గమ్ముంటుందా? గెట్టి ఎత్తుకుంటుంది కొట్టేదానికి. అట్లే బాబా కూడా ఎత్తుకున్నాడు, గెట్టి ఎత్తుకున్నాడు. ఇక్కడ కొట్టేదానికి ఎత్తుకున్నాడు. కొట్టేదానికి వీడు కదిలితే కదా ఏలాంటి చేయింది అంటున్నాడు. వీడు మూర్ఖుడురా, వీడు
ఎవరు చెప్పిన వినడం లేదు. పక్కన కాదు బాబా సెలవు పెట్టుకుని వచ్చినాడు, పని పూర్తి చేసుకుని సెలవు పని పూర్తి చేయాలని అని పక్కన చెప్తున్నాడు అనమాట. అని చెప్పినప్పటికి సరే నువ్వన్నా పోతే పిలుచుకోరా అంటాడు. నువ్వు పిలిచినా వాడు రాడు. నేను చెప్తే వెళ్ళేవాడు, నువ్వు ఎక్కడిపోతున్నాడు. చూడండి బాబా ఈ మాటలు ప్రేమతత్వంగా ఎంత రౌద్రం చూపించినా కూడా ఆ రౌద్రంలో కూడా ప్రేమతత్వం ఉంది. కదులుకుంటున్నాడు, అదే ఏం కదలలేదు. మళ్ళీ వాళ్ళు పిలిచిన నేను చెప్తే పోలేదు, నీ చెప్తే వెళ్ళిపోతాడు అంటున్నాడు. వాళ్ళు ఇదంతా చూస్తున్నాడు. పంజాబ్ వింటాడు కదా, చూస్తున్నాడు. ఎట్లా చెప్పండి, నేను తెల్ల ఆయన ఆకలి అంటున్నాడు, పక్కనోడు చెప్తున్నాడు, ఇంకోటి చెప్తున్నాడు, నా మాట వెళ్ళలేదు అంటున్నాడు, నాకు చాలా బాధగా ఉంది అంటున్నాడు. అంటున్నప్పుడు ఆ పురందరి మనసు ఎలా ఉంటుంది? కళ్ళ నీళ్ళు భరించింది. నా కోసం ఇంతగా తపన పడుతున్నాడు మా తండ్రి. నేను ఏమి ఇచ్చాను ఆయనకి? ఏమి ఇవ్వలే. మరి నా కోసం ఎందుకు అది తపన పడుతున్నాడు ఆయన? నేను అన్నది దానికే నష్టం అని హృదయం ద్రవించింది పురందరి. కళ్ళ నీళ్ళు పడిపోయి నేను మీ కాళ్ళు పట్టుకొచ్చాను. బాబా ఎందుకు నా మీద ప్రేమ నీకు? మనం ఆ స్థితిలోకి వెళ్ళాలి. ఆలోచించండి. అందుకని ఇప్పుడు అమ్మ ఇంత బతిమలాడుతావంటే నీ మనసు కలగదా? కొంచెం నచ్చ ఎంత బతిమలాడుతావు అమ్మ, నేను ఒక పూట తిరగకపోతే ఎందుకు అమ్మకి అంత బాధ అని. సరే అమ్మ పెట్టమ్మా అంటామన్నమ్మా. ఆ పురంజీ పోయి కనిపెట్టుకుని ఎట్టున్నాడంటే వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అంటే ఆ బంధం కూడా ఎలా ఉంటుందో. ఒక్క పూట నేను ఒక్క పూట తిరగకపోతే కొత్త అన్నాడు, కొట్టలే మళ్ళా కొత్త అంటారు, బెదిరిస్తాడు కానీ కొట్ల. ఎంత చేయబడికి కూడా ఎంత పడికి పసిపిల్లవాడిలాగా బడబడ కానీ కాలుస్తున్నాడు. వెంటనే బాబు ఎందుకురా ఏడుస్తావు? చూడండి ఎలా వచ్చిందో. ఎందుకురా ఏడుస్తావు? ఊరుకో. ఆ పద ఎందుకురా ఏడుస్తావు? ఊరుకో అని ఎప్పుడైతే తల మీద చెయ్యి నిమిరాడో ఎట్లా ఉంటుంది? మనం ఉండాలి పురంజీ స్థానంలో. బాబాది అలా నివడుతూ ఉంటే అలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది మనకి, ఉన్నదా అని వెళ్ళేవాడికి వెంటనే కళ్ళు తుడుచుకున్నాడు. బాబా పొద్దుటి నుంచి నువ్వు తిడుతూనే ఉన్నారు కదా, కొడతానంటున్నారు కదా, బెదిరిస్తున్నారు కదా, కానీ నేను ఒక్క పూట భోజనం చేయలేదని అంతగా తలెత్తిపోతున్నారే. ఇప్పుడు కొత్తారంటే తిడితే ఎందుకు మీకు అంత ఆరాటం? నేను తినకపోతే నీకేమి ఇంతగా తలలేకపోతున్నావే అంటే మాటలు కాదండి, భావం మనం పట్టుకోవాలి. ఆ ఉదయస్పద వాళ్ళిద్దరు సంభాషణలో మనతో కళ్ళ చూడాలి. అలా మనం హృదయం దర్శించాలి. ఇప్పుడు ఎందుకు తలలేకపోతున్నారే? నేనంటే మీకు ఎందుకు ఇంత దయ? ఎందుకు మీకు అంత దయ? నీకేమైనా చేశాను నేను పలక తెచ్చి ఇవ్వలే, నా నేను 70 బ్యాట్ల. ఎందుకు నా మీద అంత ప్రేమ? ఎందుకు నా మీద అంత దయ? మీ వలే నన్ను కనిపెట్టేవారు ఉండేవారు ఎవరున్నారు? చూడండి ఒక వాక్యం సార్, మీ వలే నన్ను కనిపెట్టేవారు ఇంకెవరున్నారు? ఈ ఒక్క వాక్యం ముందు గత 2 రోజులు జరిగింది. మొట్టమొదట పురందరే షిరిడీకి వస్తానే బాబా అంటాడు ఒక మాట, నువ్వు నాకు 7 శతాబ్దాల నుంచి తెలుసు అన్నాడు. శతాబ్దం అంటే 8 సంవత్సరాలు, శతాబ్ది అంటే 8 సంవత్సరాలు, 100 సంవత్సరాలు శతాబ్ది. దశ అంటే 10, శతాబ్ది అంటే 100. 7 శతాబ్దాలు అంటే 700 సంవత్సరాల నుంచి నీతో నాకు బంధం ఉంది. 2000 మైళ్ళ దూరాన్ని ఉన్నా సరే నేను ఎప్పుడు నీవంటే ఉంటా. నువ్వు లేకుండా నేను ఒక మెతికైనా తినను అన్నాడండి. నీకెందుకు ఇంత దయ? మీ వల్ల నాకంటే కనిపెట్టేవారు ఉన్నారు. ముందు చెప్పాను, ఈ ముందు ఈ బుద్ధులు ఉన్నాయి. ఏది? 7 శతాబ్దాలుగా బంధం ఉంది. 2000 సంవత్సరాలు 2000 మైళ్ళు ఉన్నా నీవంటే ఉంటా. నువ్వు లేకుండా ఒక మెతికైనా తినను. ఇదండి ఆత్మబంధం, ఇదండి పేగు బంధం. అయినప్పటికీ వెంటనే నోర్మై ఇంకా ఆయన పొగడతానికి వస్తుంది కదా, ఇంకా నోర్మై పూడి చాలు కదా, నువ్వు వెళ్ళి భోజి పొడిందే చాలు, నువ్వు పోయి భోజి అన్నాడు. పొడిని చాలు ఆయన చెప్పలే,
నేను చెప్తాను నోరు మీ అంటే అర్థమదే కదా ఇంక మాట్లాడతా అని చెప్పి చాలు కానీ పోయి వెళ్ళిపోయి భోజనం చేయన్నాడు. నా పేగులు ఆకలితో మాడిపోతున్నాయి, నువ్వు తింటే నా ఆకలి చేస్తాయి, నా కడుపు పంట తగ్గుతాయి అంటే చూడండి, ఊరికే పేరు బాధ అనేసినావు. చూడు ఎదుటివాడే బాధను చూడలేడు, ఓర్చుకోలేడు. ఎదుటివాడు ఆనందమే బాబా యొక్క ఆనందం. ఇట్లా నువ్వు నాకు నోర్పై నువ్వు భోంచి అప్పుడు కానీ నా పేగులు చల్లబడవు అనేటప్పటికీ 2 అడుగులు అటు వేసాడు తిందామని. మళ్ళీ కదా వెనక్కి వచ్చాడు. మళ్ళీ అటు వచ్చి వేస్తాం భయం వేస్తాం అర్థమైంది అనుకుంటున్నా. సరే చెప్పడానికి పోయినాడు మళ్ళీ అనుమానం వచ్చింది, మళ్ళీ పోతే నీ ఆడ పెరిగాడు మారేస్తాడు అనేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చిన తర్వాత ఏమని అన్నాడు, ఏం లేదు స్వామి నేను వెళ్ళగానే మీరు అని పీకేస్తారేమో అందువల్ల అన్న లేకపోతే పోయింది కానీ నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. అప్పుడు బాబా అంటున్నాడు, నేనేం రాక్షసుని రా. ఎలా అంటున్నాడు, బాబా ముఖంలో ప్రేమభావం పెళ్ళి పుట్టిందంట. ఆ మాట రాజు పెళ్ళి బుగ్గు పుట్టిందంటే ఏంటి, ఎంతో ప్రేమభావంతో పెళ్ళి ముగిందంటే కరెంట్ వచ్చింది. ఈ లోపల వాళ్ళకి ప్రేమ గుర్తిస్తుంటారు. వాళ్ళ ముఖంలో ప్రేమ పెళ్ళికి నేనేం రాక్షసురా, నువ్వు అనుకు నేనేం చేయలే, ఎంతైనా నువ్వు నా బిడ్డవు కదరా. ఆ పదవి రానున్నావు, ఎంతైనా నువ్వు నా బిడ్డవు కదరా. బాబా ముఖంలో అంత ప్రభావంతో నేనేం రాక్షసుడు కాదు, నువ్వు అనుకుంటే నేను చేయను, ఎంతైనా నువ్వు నా బిడ్డవు కదా. ఇక్కడ బిడ్డ అనే పదం వాడునండి, ఆ బిడ్డ అనే పదంలోనే మాధుర్యం ఉందండి. ఆ మాధుర్యాన్ని చవిచూచి ఆస్వాదించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి. ఏదో పదం ఏదో బిడ్డ అన్నాడు, ఎంతైనా నువ్వు నా బిడ్డవు కదరా అన్నప్పుడు అప్పుడు పోయి పురందరే పోయి భోజనం పోయాడు. అప్పటి కానీ బాబా శాంతించాడు. అంటే అందరి ఆకలి రూపంలో భగవంతుడు ఉన్నాడు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలంటే అందరి ఆకలి రూపంలో భగవంతుడు ఉన్నాడు అని కృష్ణుడు చెప్పాడే. నేను జీవశక్తి రూపంలో నేనే ఉన్నాను అని చెప్పాడే. ఆ విధంగా ఇక్కడ బాబా నా ఆకలి ఇప్పుడు తీరింది అన్నాడు. అంటే దీన్ని బట్టి మనం గుర్తించాల్సింది ఏంటి, అందరి ఆకలి రూపంలో భగవంతుడు ఉంటాడు. కాబట్టి మనం ఏవి తినడానికి ముందు పెట్టినా ఎదుటి వాడికి పెట్టి తీసుకోవడం అంటే. అలాగే మన ఇంట్లో అన్నం ఉండేటప్పుడు కూడా ఆ ఇంట్లో ప్రతి ఒక్క ఆకలి రూపంలో భగవంతుడు ఉన్నాడని వంట చేయడం ఇంకొన్ని ఇబ్బంది ఏం లేదు కదా. మనం చేసే వంట భగవంతుడికి అర్పిస్తున్నాం, ఎందుకంటే అందరూ ఆకలి రూపంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు బాబాయ్ నా కడుపులో పేగులు మారుతున్నాయన్నప్పుడు అర్థం ఏంటి, అతని ఆకలి రూపంలో ఉండేది ఇతడే, అతని కడుపులో ఆకలి రూపంలో ఉండేది ఇతడే. ఇతడి భావం అనుకుంది. అందుకని అన్నదానం అనరండి, అన్న సంతర్పణ అనేవ్వండి, నారాయణ సేవ అంటారండి కొంత దగ్గర. నారాయణ సేవ అంటే భగవంతుడి రూపంలో ఆ రూపంలో నారాయణుడికి నేను సేవ చేస్తున్నాను, అర్పిస్తున్నాను, అర్చన చేస్తున్నాను, ఏదో ఒక భావం అండి. అది తెలియజెప్తున్నాడు ఇక్కడ బాబా. ఇక్కడ పురందరేకి బాబాకున్న మధ్య వాగ్వాదం కాదు, సంభాషణ కాదు. దీని మనం గ్రహించవలసిందంటే అన్ని రూపాల్లో ఉన్న భగవంతుడికి మనం ఆహారం ఇస్తున్నాము ఒకటి, లోపల ఉన్న భగవంతుడికి ఆహారం సమర్పిస్తున్నాము ఒకటి. ఆహారం తీసుకుంటున్నాం, ఆహారం కూడా లోపల భగవంతుడికి సమర్పిస్తున్నాను, ఇది నాకు కాదు, నా శరీరానికి కాదు, ఇది కూడా సాధన. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాడు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని లోపల ఉన్న అగ్నిదేవుడికి ఆహ్వాదిస్తున్నాను, ఇది కూడా యజ్ఞం లాంటిది. ఈ భావాన్ని నింపడం బాబా యొక్క ఉద్దేశం అండి. ఎటు తింటున్నాము అది ఏదైనా కావచ్చు, ఇది భగవంతుడి ప్రసాదం, భగవంతుడికి అర్పిస్తున్నాను, చిన్న ఆలోచనే చెప్పడం ఈజీగా చెప్పేసా. ఒక ముద్ద మాత్రం అట్లా ఉంటుంది, రెండో ముద్దకే టీవీ చూస్తారు అడుగుతారు. నా పరిస్థితి అది మళ్ళీ గుర్తొస్తుంది అనమాట. మళ్ళీ ఒక ముద్ద అది తింటా ఉంటారు, అది శబ్దం వస్తుంది, మళ్ళీ చూపట్టి వెళ్ళిపోతుంది, మీకు చేస్తారు అన్నం. అనుకున్న సులభం కాదు ఇది, కానీ అసాధ్యం మాత్రం కాదు. ప్రతిగా అనుకుంటాను అనుకోండి, అన్నం ఉండేటప్పుడు ఆ భావం
స్వీకరించినప్పుడు ఆ భావం అది కలిగి ఉండడమే ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం అండి. వెంటనే పోయి భోజనం ఇచ్చాడు. బాబా నా సెలవు అయిపోయింది, నువ్వు తలుపు ఒకటే పెట్టాలా, నేను పోయి ఇస్తాను అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు ఎక్కడికి పోబడలే, అని పూజ చేసి వెళ్ళు. అప్పుడు చెప్పాడు, పొద్దుపోయింది, రేపు వెళ్తా గురికి అన్నాడు. సరే రేపు ఆలోచిస్తాం కానీ ఇప్పుడు రెస్ట్ తీసుకో అని పంపించేసాడు. ఉదయాన్నే వచ్చాడు, మళ్ళా పని పూర్తి చేసి వెళ్ళు అని చెప్పాడు. వెంటనే పని పూర్తి చేసి, ఎందుకంటే మనం ఒప్పుకున్న పని మనమే పూర్తి చేయాలి. ఇది నేర్చుకోవాలి మనం. ఈ పని చేస్తామంటే ఇంకోటి అప్ప చెప్పేది కాదు, ఆ పని మనమే చేయాలి. అక్క నువ్వు చేసి పెట్టు, నేను పోయి ఆడుకుని వస్తా అని అంటా కదా మనమా, అంటా మనమా అంటాం. చెప్పండి, నేను చెప్పాము అది తెచ్చిపెట్టి అనకూడదు అనమాట. బాబాయ్ చెప్పాడు, అనుకున్న పని నువ్వు అనుకున్న పని నువ్వు కలుపుకున్నావు, నువ్వు పని నువ్వే పూర్తి చేయాలి. ఇది మనందరికీ వర్తిస్తుంది. అందుకే సాహిత్యం అనేది ఒక అమృత పని ఎందుకు అంటున్నామంటే మన జీవితాన్ని బాగా సంస్కరించుకోవడానికి. అంటే నువ్వు అనుకున్న పని నేను అనుకున్న పని నువ్వు కదా అనుకున్నావు, ఇంకొకరికి ఎందుకు అప్పగించాలా, నువ్వే చేయాలి అది అది ఇక్కడ చెప్పడం. అంటే కాకుండా నేను పోతాను నువ్వు చదువు పెట్టు అని చెప్పలేగినా కాబట్టి నువ్వేది ఇంకెవరికి అప్పగించబాక. లేదా ఎందుకు ఒప్పుకున్నావా, ఇప్పటికి వరకు వచ్చే గది కట్టాలనేసా, నేను వద్దన్నాను కదా, వద్దని చెప్పారా లేదా, మరి ఎందుకు కట్టావు, కట్టుకునే కట్టు. అయినా కట్టాలంటే నేను ఒప్పుకోమన్నాడు. అది మనం పట్టుకోనండి, ఒప్పుకున్న పని పూర్తి లేదా ఒప్పుకోబాక. నా చేతగా చేయలేను, ఎందుకు శక్తికి మించిన చేయలేము, భగవంతుడు ఆయన చేయలేదు, భగవంతుడు చెప్పి ఎవడో కట్టుకుంటాడు, ఎవడు చేసుకుంటాడు, నీకు ఎందుకు ఆ బాధ. ఇదేంటి బాబా చెప్పే ఉద్దేశం ఇదండి. దీన్ని మనందరం మెచ్చుకోవాలి. మనం చేయగలిగాము పని చేయగలం, అయ్యా నా వల్ల కాదు. ఎందుకంటే చేస్తామని చేయకపోవడం కూడా దోషం. అందువల్ల అసత్తునా ముందు ఒప్పుకునే వాళ్ళకి ఏ బాధ లేదు కదా, అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నువ్వు యాని వాళ్ళు పోయేదా, లీవ్ అయిపోతే లీవ్ పెట్టుకో, మళ్ళా నువ్వు ఒప్పుకునే పని నువ్వు పూర్తి చేయి, ఇంకొకరికి ఎప్పుడు అప్పగించకూడదు, ఇంకొకరికి అప్పగించబాక అని చెబుతూ వీలైనంత తరచుగా షిరిడి వస్తుండాలి. ఒక పదం వాడాడు మళ్ళా, వీలైనంతగా నువ్వు షిరిడి వస్తుండాలి అన్నాడు. ఇవి తెలివిగా అన్నాడు, మీరు రమ్మన్నప్పుడే వస్తాం. తెలియదంటే మీ బాబా అనుకున్నాను లేదండి, నేను గుడికి పోవాలంటే బాబా నాకు గుడికి పోవాలి అనిపించలేదండి అని అంటే నా బొడిగాడు తప్పించుకోవడానికి. నీకు బుద్ధి పుట్టించాడు, నువ్వు పో, నాకు ఇంకా బుద్ధి పుట్టించలే, నేను అడిగిపోతాను అని మీరు ఎప్పుడు నప్పటి అప్పుడు వస్తూ ఉన్నాడు. పొమ్మని ఆదేశిస్తే మేము వెళ్తామన్నాడు. ఎవడు తెలివిగా మన తెలివిగా ఆయన కూడా రమ్మడికి వస్తావు, పొమ్మని వెళ్తామన్నాడు. అప్పుడు బాబా ఒక మాట అన్నాడు, నేను అందరినీ తరచుగా షిరిడి పిలుస్తుంటా, నేను అందరినీ తరచుగా షిరిడీకి నేను పిలుస్తుంటా, కానీ పిలిచినప్పుడల్లా రావడానికి సిద్ధంగా ఉండరు. ఈ పదం మనకు అర్థం చేసుకోవాలి. రావడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. నేను ప్రిపరేషన్గా ఉంటే ఎప్పుడు పిలిపిస్తే వెళ్ళిపోవచ్చు. పిలిపొచ్చిన మాట సామాన్ చదువుకుంటాను నేను, బయట కాస్త వెళ్ళిపోతాడు. ఇప్పుడు పెళ్ళికి పిలిచారు, అలాగే 7 గంటలకు బస్సు అన్నారు. బస్సు ఉన్నప్పుడు బస్సు రాగానే మనం రెడీగా ఉంటే ఎక్కేస్తాం. బస్సు నుంచి నాకు చదువుకుంటా, సూట్ కేసు చదువుకుంటే ఎంత చూస్తాడు వాడు వెళ్తాడు. అట్లాగే నేను ఎప్పుడు అందరినీ పిలుస్తా, కానీ సిద్ధంగా మాత్రం ఉండరు. అంటే మనం సిద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు వచ్చినా రెడీ అనే విషయానికి మనం గుర్తుపెట్టుకోవాలండి. భగవంతుడు అందరికీ అవకాశం ఇస్తాడు. ఇప్పుడు సత్సంగం చెప్పడానికి కొనుగోండి, సత్సంగం చెప్పడానికి భగవంతుడు అవకాశం ఇస్తాడు. అరే ఆయన మన పేరు పాంప్లెట్ వేసిన తర్వాత కావాలంటే అప్పుడు ప్రిపరేషన్ చెప్తాములే అనుకుంటాడు. నా పోటీ కొట్టు సత్సంగం చెప్పండి మాకు చెప్పారు కదా, మనం రెడీగా ఉంటాం. పిలిచాడా పిక్కు చెప్పడే అంతే, వాళ్ళ పోలేదు కొన్ని కూడా కూర్చుంటాడు, పోయే ఛాన్స్. మనం రెడీగా అన్ని నేర్చి పెట్టుకున్నాం అనుకోండి, పని సులువుగా ఉంటుంది. ఇది ఒక ఊరి విషయమే కాదండి, మనం అన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పనిలో కూడా తెలుసుకోవాలి. మనం రెడీగా ఉండడం అలవర్చుకోవాలి, అన్ని సిద్ధంగా ఉంచుకుని నేర్చుకోవాలి.
అడిగెడతాడు, నేను అందరిని పిలుస్తున్నా కానీ సిద్ధంగా మాత్రం ఎవరు ఉండరు, నువ్వు వెళ్ళి నీ పని పూర్తి చెయ్యి, రేపు పొద్దున పోయినాక ఆర్తి నాకు వెళ్దుగాని అన్నాడు. సరే వాళ్ళు సాధి కలిసిపోయారు కదా తండ్రి కొడుకులా, ఇంకేముంది బంధం పెరిగిపోయింది కదా, ఇంకా ఏం పాటు చేసి సరే అని వెళ్ళిపోయాడు. అంతా పూర్తయిన తర్వాత ఒక రోజు తర్వాత బాబా అంటున్నాడు, ఇక్కడికి రావడం మాత్రం మరవద్దు, నీకు ఎప్పుడు వీలున్నప్పుడే వస్తుండు, పదకండి నీకు వీలున్నప్పుడే వస్తుండు. ఎందుకు చెప్పాడు? అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకో. ఎందుకంటే ఈ అవకాశం మనకు తిరిగి వస్తుందో రాదో నమ్మకం లేదు. అందుకని ఒకసారి బాబాని పురంధరేని ఉద్యోగానికి లీవ్ పెట్టి సెలవు పెట్టి వచ్చాడు. సెలవు అయిపోయింది, వెళ్ళాలంటాడు. బాబా ఉండమన్నాడు. ఎందుకని ఇంక బాబా తన సమాధి కాకపోతాడు. అది అని తెలియదు. పురంధరేని ఆడి చెప్తాడా? కొంతకాలమైనా తన దగ్గర ఉంచుకోవాలని బాబా ప్రయత్నం. అందుకే వెళ్తాడు. ఒక రోజు తర్వాత ఇక్కడికి రావడం మాత్రం నువ్వు మరవద్దు. ఏదో మనకి తీరుకున్నప్పుడు వీలున్నప్పుడు భగవంతుడి దగ్గరికి రావడం కాదండి. అవకాశం దొరికింది వెళ్ళిపోవడమే. ఎక్కడంటే అక్కడ ఈ సమయంలో ఈ శనివారం రోజు ఇక్కడ లేదు, ఎప్పుడో సత్సంగం జరుగుతూ ఉంది, ఏదో దేవాలయం ఉంది, సత్సంగం దేవాలయం ఉంది, ఈ టయానికి దేవాలయానికి నమస్కారం పెట్టుకుని రావడం. కథ జరిగి మా సత్సంగం బలం చేసి పెళ్ళికి పోయినా ఏముందిలే అని కొంచెం కబుర్లు తాగి కూర్చున్నా. పక్కన బాబా కూడా ఆట పాడుతూ ఉన్నారు. పోవచ్చు కదా పోలే, పోయా కాస్తాం. ఈ కబుర్లు నాకేం వచ్చింది? తలనొప్పి వచ్చింది. వాటి పిలుతా కూర్చున్నా. వాడు పురాణం చెప్తా ఉండే, ఇంక కథ లేకపోతుంది. అలాంటి గుడి వాళ్ళు చెప్పేవాడు అనుకోండి, వాడు ఆపేసి ఉంటాడా? నేను పోయింటాను కదా, మొహమాట మళ్ళా ఆ కాస్త పోయింది కదా. ఇవన్నీ మనం అనుభవించుకుంటాం. ఒక్కరోజు తర్వాత నన్ను మర్చిపోవద్దు. నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు షిడికి రా. అలాగే మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు పారాయణ చేసుకోవడం. చిన్న సమయం దొరికినా చాలు. ఎందుకంటే సమయం ఎంతో విలువైనది. కొంచెం ఖాళీ సమయం దొరికింది, పిచ్చాపడి కబుర్లు ఏముంటుంది, చెత్తంతో లోపలేసుకోవడం తప్ప. కానీ పారాయణ చేసుకోవడం, లేదా ఆ విషయాలు చెప్పుకోవడము, లేదా మంచి విషయాలు మాట్లాడుకోవడము. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకో. ఎందుకంటే కాలం కరిగితే మనం తిరిగి రాదు. కాలం అనేది ఐస్ క్రీమ్ లాంటిది. పట్టుకునే కూర్చున్నాం అనుకుంటే ఏమవుతుంది? ఏం లాభం? ఐస్ క్రీమ్ పట్టుకొని తింటే ఏదో లాభం. సమయం కూడా అంతే, ఐస్ క్రీమ్ లాంటిది. అట్టే పట్టుకున్నాం అనుకోండి ఏమడదు, పుర్రం కరిగిపోతుంది. తినడం పాడు కాకపోయా ఆ సమయం తింటాము, తింటే కరిగి మన లోపలికి వేసుకుంటాం, ఆ సమయం సద్వినియోగం చేసుకుంటాం. అది చెప్తున్నాడండి ఈ సాహిత్య గ్రంథంలో. కాబట్టి కాలం ఎంత విలువైనది, మహాత్ముల సన్నిధి మనకి ఎంతో పిన్నిది. దాన్ని ఎంత మేర సద్వినియోగం చేసుకుంటే అంత మేరకు వారితో మనకి బంధం, ఆత్మబంధం, గురుబంధం, ప్రేమ బంధం, పేగు బంధం కలిగించుకుంటే ఆనందంగా ఆయన ఒడిలో అలా ఓలాడుతూ హాయిగా మనం శయనించగలం, ఆడుకోగలం, నిద్రపోగలం. తల్లి కూడా నిద్రపోతుంది. భయం ఎందుకుంటుంది మనకి? భయం ఉంటుందా? మీరు పడుకున్నప్పుడు మీ అమ్మ చిరి మీద ఉన్నది అనుకోండి, హ్యాపీగా నిద్రపోతాం. చీ పక్కకు పోతే అమ్మ అని ఆడేస్తాం. నువ్వు ఏడవు కదా, నేను ఏడ్చాను. ఇప్పుడు ఏడ్చావు, ఇప్పుడు ఏడవలే, చిన్నప్పుడు ఏడ్చావు కదా. ఎట్లుంటారు మనం అందరం కూడా ఒకటే కదా. నేను స్పెషల్ ఏం కాదు, అందరం కూడా అంతే. కాబట్టి మనం ఆ సాయి మాస్టర్ ఒడిలో నిరంతరము సేవించుకుంటాం, ఆనందాన్ని అనుభవిస్తాం. స్వస్తి. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.